సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహించారు. 1983-84 10వ తరగతి పూర్వ విద్యార్థుల మిత్రబృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బసవరాజు స్వామి అష్టోత్తర శతనామాలతో పూజలు నిర్వహించగా మిత్రబృందం సభ్యులు కలిసి స్వామివారికి అభిషేకం చేశారు. ఉగాది సందర్భంగా షడ్రుచులతో కూడిన పానకం పంచభక్షాలను నైవేద్యంగా సమర్పించారు. పంచాంగ శ్రవణంలో గంగయ్య స్వామి మాట్లాడుతూ పరాభవనామ సంవత్సరంలో మల్లికార్జున స్వామి అనుగ్రహం విశేషంగా ఉంటుందని, ప్రజల జీవితాల్లో శుభ ఫలితాలు కలుగుతాయని తెలిపారు. వివిధ రాశుల ఫలితాలు కాలచక్ర పరిణామాలపై కూడా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మిత్ర బృందం అధ్యక్షుడు గంటా శివయ్యతో పాటు పులిమామిడి వీరేశం, పృథ్వీరాజ్, శంకర్ గౌడ్, రవి, కందికృష్ణ, చిన్న పటేల్, నర్సింగ్రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఆ యొక్క గణాంకాల వల్ల 3 సంవత్సరాలకు ఒక్కసారి ఈ యొక్క అధిక మాసం వస్తుంది. ఇప్పుడు ఈ అధిక మాసం అధిక జ్యేష్ఠ మాసం అనే కొట్టొస్తుంది. జ్యేష్ఠ మాసాలు 2. అధిక జ్యేష్ఠ మాసంలో ఎలాంటి పనులు చేయరు. ఏం చేయాలి? దేవుని మొక్కాలి, ఏమన్నా మన పుణ్యకార్యాలు చేయాలి, వేరే పనులు ఏవి చేయరు. తర్వాత నిజ జ్యేష్ఠంలో కొన్ని రోజులు ఉన్నాయి. ఈ రాజులకు పరస్పర విరోధం కలుగుతుంది. శుక్ల పంచమి యుక్త ఫలము ఆదివారం ఒకటి వల్ల దుర్భిక్షము, భయము, అనావృష్టి కలుగుతుంది. ఆషాఢ మాసమందు షష్టమయుక్త స్వాతి నక్షత్ర ఫలము, ఆషాఢ శుక్ల అష్టమి స్వాతి నక్షత్ర యుక్త ఫలము, ఆషాఢ బహుళ దశమి రోహిణి నక్షత్రం అవటం వల్ల సస్యములు వృద్ధి సృష్టి కలుగుతుంది. పుష్యమాసం ధ్యాన్ యోగ బాలవకరణము మకర లగ్నముకు రాత్రి సమయంలో ప్రవేశించడం వలన పంటల సమృద్ధి, అభయారణ్యాలు చంద్రమండలం నుండి 12వ నక్షత్రం కావున సృష్టి కలుగు. ఈ సంవత్సరము మేరు శిఖరంపై దక్షిణ భాగం నందు ఉత్పత్తి అవటం వల్ల మహావర్షము, మధ్యప్రదేశంలో జలహాని, సర్వధాన్యములు పండు. ఈ సంవత్సరం అస్మిన్ వర్షే వైశాఖ బహుళ తదియ తేదీ 4/5/2026 సోమవారం మొదలుకొని వైశాఖ అష్టమి తేదీ 10/5/2026 అంటే ఎన్ని రోజులు? 6 రోజులు.